ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనము. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. ఇక్కడ కోరేషు రాజును ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాటలు. రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిస్తానని మాట్లాడుతున్నాడండి. మరి కోరేషు దేవుణ్ణి ఎరిగినవాడు కాదు. అయినప్పటికీ మరుగైన స్థలములలో ఉన్న ధనమును అతనికి ఇస్తాను అంటున్నాడంటే కోరేషు దేవుని పట్ల ఎంత విధేయత చూపించి ఉంటే ఈ విధమైన వాగ్దానంను పొందుకొని ఉంటాడండి. అనేక సందర్భాలలో మనము దేవుణ్ణి నమ్మినామని, దేవుని చేత రక్షింపబడినామని విశ్వాసులుగా పిలువబడుతున్న మనము అనేక సార్లు దేవుని మాటకు విధేయత చూపించమండి. అనేక సార్లు దేవుని మీద తిరుగుబాటు చేసి మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాము. అయితే ఒక అన్యుడైన కోరేషు రాజు దేవునికి విధేయత చూపించినాడు కాబట్టే ఇక్కడ పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చిదనని కోరేషు రాజుతో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మనము కూడా ఆయన తెలుసుకున్న వారంగా ఈ లోకంలో ఆయన మహిమార్థమై మనం జీవించినప్పుడు మాత్రమే మనకు కూడా కోరేషుకు చేయబడిన ఈ వాగ్దానము స్వతంత్రించుకునే వారిగా ఉంటామని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మనమే అండి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాము, దేవునికి ఆయస్కరంగా జీవిస్తూ ఉంటాము. తద్వారా కష్టాలను, శ్రమలను, ఇరుకులు, ఇబ్బందులను తెచ్చుకునే వారిగా ఉంటాము. ఒక అన్యుడైన కోరేషు రాజే దేవునికి అంతగా లోబడితే ఎన్నో ఉపకారములు, ఎన్నో మేలులు, ఎన్నో కార్యములను జీవితాలలో పొందుకున్న మనము ఇంకెంత లోబడాలి, ఇంకెంత విధేయత చూపించాలి. దాన్ని బట్టి ఈ వాగ్దానమును మనం కూడా స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు మనెడల అట్టి కృపను మెండుగా దయచేయాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.